సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్నేమన్నారంటే విజన్ 2047 అన్నారు. అప్పుడు 95 సీఎం అప్పుడు ఆయన విజన్ 2020 అనే ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వారు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ పరిస్థితి చూడండి ఎలా ఉందో అన్నది. సో ఇప్పుడు ఆయన విజన్ 2047 అంటున్నారు. విజన్ 2047 అనేది ఎప్పటి వరకు పూర్తయిద్ది? ఎప్పుడు పూర్తయిద్ది అని ఎవరికీ తెలియని పరిస్థితి. మీరందరూ ఎలా నమ్ముతున్నారు అంటే వీళ్ళు వైసీపీ నేతలు. దానికి మీరేమంటారు? ఏ వ్యక్తి అయినా ఒక మాట చెప్పినప్పుడు దేన్ని బట్టి నమ్ముతాం మనం? ప్రీవియస్ పనిని బట్టి నమ్ముతారు. ఇప్పుడు నేను ఇవాళ వచ్చాను, మీ స్టూడియోకి నేను కొత్తగా వచ్చాననుకోండి. నేను అద్భుతంగా రాజకీయ విశ్లేషణ చేస్తానండి. నేను కొత్తగా మీ దగ్గరికి వచ్చి నేను అడిగితే మీరు దేన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు? ప్రీవియస్ వీడియోస్‌ని బట్టి. వేరే ఛానళ్ళలో నేను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి అది మీకు నచ్చితే మీరు అవకాశం ఇస్తారు. అంతే కదా? అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ విజన్ 2047 చేస్తాను, ఈ పని చేస్తాను, ఈ పని చేస్తాను. భారతదేశం మనం ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలోనే నంబర్ 1 అవ్వాలి అనేటువంటి విజన్ పెట్టుకొని ఆయన ముందుకెళ్తున్నాడు. దీన్ని ప్రజలు ఎందుకు నమ్మాలి అంటే ఇందాక మీరన్నదే 2000 ఇయర్లో విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. అసలు 10,000 రూపాయలు ఉద్యోగం దొరికితేనే చాలా గొప్ప ఉద్యోగం అని, గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు అంటే పనికిమాలినమైనటువంటి భావనలో ఉన్నప్పుడు ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి, ఐటీ అనేటువంటిది ప్రపంచాన్ని ఏలబోతుందని ఆయన ఆ రోజున గమనించి ఆ దిశగా ఇంజనీరింగ్ కాలేజెస్ని ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఆ రోజు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని అంతా ఆయన చేయటం మొదలుపెట్టారు. అలాగే ఒక విశ్వనగరంగా అవతరించాలి అంటే ఏం చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలన్నీ రావడానికి, ఒక మైక్రోసాఫ్ట్ని తీసుకురావడానికి ఆయన ఎలా అయితే పాటుపడ్డారు, ఐఎస్బిని తీసుకురావడానికి ఎట్లా పాటుపడ్డారు, ఇవన్నీ చూసాం. దాన్ని విజన్ అంటాం. అన్నట్టుగానే 2020 నాటికి ఇవాళ సైబరాబాద్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా ఈ నగరం కనబడుతోంది. కాబట్టే అదే నాయకుడు ఆ రోజున ఇంకేమీ లేవు, కానీ ఈ రోజున 34,000 ఎకరాలు ఆయన మీద నమ్మకంతో ఇచ్చినటువంటి ల్యాండ్ ఉంది. అన్నీ పోను రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగతా వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత కూడా 7,000 నుంచి 8,000 ఎకరాలు అత్యంత ఖరీదైనటువంటి ల్యాండ్. ఆ రోజుకి 100 కోట్లకి ఎకరం వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కోర్ క్యాపిటల్ కంప్లీట్ అయిపోయే నాటికి 100 కోట్లు ఎకరం వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాంటిది 7,000 నుంచి 8,000 ఎకరాల చేతిలో ఉన్నప్పుడు విజన్ 2047 అనేటువంటిది అసాధ్యం ఎందుకు అవుతుంది? సో వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు ఇంకో మాట ఏమంటున్నారండి సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు 1-2 పునాదులు వేశారు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రోసయ్య గారు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ కేసీఆర్ గారు కానివ్వండి. సో వీళ్ళందరూ మెల్లగా దాన్ని ఎవరు టచ్ చేయలేని పరిస్థితి, వాళ్ళందరూ ప్రోద్బలం ఉంది. ఈయన ఒక్కడే చేసింది, ఈయన ఒదిగింది ఏం లేదు అని జస్ట్ ఒక పునాది వేశాడు అంతే. వీళ్ళందరూ దానికి సపోర్ట్ ఇవ్వడం వల్ల అది వచ్చింది కాబట్టి ఈయన ఒక్కడే ఇవన్నీ చేయలేదు అన్నట్టుగా అంటున్నారు. అనుభవం ఉన్న బిల్డర్ని ఎవరినైనా సరే మీరు అడగండి, పునాది వేయటం కష్టమా, బిల్డింగ్ కట్టడం కష్టమా అని అడగండి. ఎందుకంటే దాన్ని ప్రారంభం చేసి ఆ భూమి ఎలాంటిదో చూసి, దాంట్లో ఎంత లోతులో ఫౌండేషన్ వేయాలో చూసి, దానిపైన ఎన్నంతస్తులు కట్టాలో చూసి, ప్లానింగ్ వేసి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి ఫౌండేషన్ వేయటం అనేటువంటిది 50% వర్క్. ఆ తర్వాత దాని మీద బిల్డింగ్ కట్టడం అనేటువంటిది 50%. అక్కడ ఆయన హైటెక్ సిటీ అనేటువంటిది ఒకటి కట్టి చాలా ఐటీ కంపెనీస్ అక్కడికి వచ్చి ఆ రాష్ట్ర ఆదాయం అనేటువంటిది ఇబ్బడి ముబ్బడిగా పెరగటం చూసిన తర్వాత మెడ మీద తలకాయ ఉన్నటువంటి ఎవడైనా సరే దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. అది రాజశేఖర్ రెడ్డి అయినా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య గారైనా, తర్వాత వచ్చిన కేసీఆర్ అయినా. వీళ్ళు కంటిన్యూ చేయకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలా చెప్పుకునేవారు కాదు కూడా అని చెప్తున్నారు కదా. చేయాల్సిన పరిస్థితిలో పెట్టింది ఎవరు అంటున్నాను నేను. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆదాయం తీసుకొచ్చేటువంటి ఒక ఆవుని నేను కొని సాకి పాలు ఇచ్చేదాకా తీసుకొచ్చి పెట్టాను. పాలు పిండుకుంటారా లేకపోతే దాన్ని తరిమేస్తారా? కదా. సో ఆ ఆవు పాలు ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? కాబట్టి పిండుకోక తప్పని పరిస్థితి, అది లేకపోతే రాష్ట్రం లేని పరిస్థితి కదా. ఇవాళ తెలంగాణ పరిస్థితి తీసుకోండి, సర్ప్లస్ బడ్జెట్తో వచ్చింది. దాదాపు 12-13 వేల కోట్ల రూపాయలు సర్ప్లస్ బడ్జెట్. మన ఆంధ్రప్రదేశ్ 12,000 కోట్లు 13,000 కోట్లు
డెఫిసిట్ బడ్జెట్ అయితే ధనిక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ ఆదాయంలో 60-65% ఒక హైదరాబాద్ నుంచే వస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ఇవాళ సంపన్న రాష్ట్రం అయింది. కానీ 10 సంవత్సరాల్లో దాన్ని కూడా అప్పుల పాలు చేసేసి అది కూడా లోటు బడ్జెట్లోకి వచ్చేటట్టుగా చేశారు పాలకులు. అది వాళ్ళ గొప్పతనం. కాబట్టి ఎవరి మీదో ప్రేమతో కంటిన్యూ చేయలే. జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే అకారణమైనటువంటి కోపంతో చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉంటారు. ఫ్యూచర్లో కూడా ఎవరు వస్తారని నేను అనుకోను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి కావాల్సినట్టు మొత్తం వడ్డించిన విస్తరలాగా పెట్టి ల్యాండ్ కొనేసి ల్యాండ్ కావాల్సింది పూలింగ్ చేసి కావాల్సినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా పునాదులు వేసిన తర్వాత కేవలం 10-15 వేల కోట్ల రూపాయలతోటి అంత రాజధాని వద్దు దీని వరకు చాలని నిర్మించుకున్నా చంద్రబాబు నాయుడు గారిని అసలు మర్చిపోయేవాళ్ళు జనాలు. అలా కాకుండా ఇది భ్రమరావతి, ఇది శ్మశానం, ఇది పనికిరాదు అని చెప్పేసి ఆ రైతులకు అన్యాయం చేయబట్టే వాళ్ళ ఉసురు తగిలి వీళ్ళ పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని 164 సీట్లు ఘనమైన మెజార్టీతో మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళ ఒక అమరావతి, ఒక పోలవరం. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ రెండు ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు. ఎవరెంత ఏడ్చినా, ఎవరెంత బాధపడ్డా, ఇదిగో ఇందాకే వచ్చినటువంటి వార్త ఏంటంటే వరల్డ్ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు 2 కలిపి 3,750 కోట్ల రూపాయలు నవంబర్ నెలలో సిఆర్డిఏకి ఫస్ట్ విడతగా రిలీజ్ చేయబోతోంది. ఎంత ప్రయత్నం చేశారు? అమరావతి, భ్రమరావతి, అది శ్మశానం, మునిగిపోద్ది, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారంట, పారిపోయారంట, ఇని చెప్పారా? వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది, డబ్బులు వస్తున్నాయి. కాబట్టి విజన్ అంటే అది. సార్ ఇదే ఇప్పుడు అమరావతి గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రీవియస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-19 వరకు ఉన్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చి 3 క్యాపిటల్స్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎవరి చేతిలో శాశ్వతం అయితే కాదు. మళ్ళీ ఎవరైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారే అనుకున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి క్యాపిటల్ అనేది మార్చే అవకాశాలు ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేటువంటి అవకాశం ఉండదు. ఎలా సార్? గతంలో జరిగినటువంటి పొరపాట్లు లేకుండా చట్టబద్ధంగా కూడా గెజిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్లో మిగతా వాటిల్లో అన్నింటిలో కూడా దాన్ని మార్చే పరిస్థితి లేకుండా చట్టబద్ధంగా కూడా. ఎందుకంటే ఒక హైదరాబాద్ ఉదాహరణ చూసిన తర్వాత కూడా ఏ మూర్ఖుడైనా నడిచేటువంటి క్యాపిటల్ని మారుస్తారని మానవ మాత్రుడు ఎవరు అనుకోలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మానవులకు అర్థమయ్యేటువంటి వాడు కాదు కాబట్టి ఇలా చేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనేది అర్థమైంది. కాబట్టి ఈసారి మళ్ళీ ఎవరు కూడా దాని ఒక కన్నెత్తి చూడకుండా పకడ్బందీ అయినటువంటి చట్టాలు తీసుకొచ్చి మరి దాన్నే శాశ్వత రాజధాని కింద పెడతారు. ఓకే, దాంట్లో అనుమానం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.